థియేటర్లో 11 అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా చూసొచ్చా. నవీన్ చంద్ర గారు ఒక పర్ఫార్మర్. ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడో లేదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. నా కమింగ్ టు ద స్టోరీ లైన్, స్పాయిలర్స్ అవాయిడ్ చేయాలని సింపుల్గా చెప్తున్నా. ఒక టాలెంటెడ్ పోలీస్ ఆఫీసర్కి ఒక డార్క్ అండ్ ట్విస్టెడ్ కేసు అసైన్ అవుతుంది. రెస్ట్ ఈస్ ద ఇన్వెస్టిగేటివ్ రైట్. నా కమింగ్ టు ద పాజిటివ్స్, కాన్సెప్ట్. సైకో కిల్లర్స్ అనే కాన్సెప్ట్ కొత్త కాకపోయినా ఆ స్టాఫ్కి బ్యాక్ స్టోరీ అండ్ మోటివేషన్ యూనిక్గా అనిపించాయి. దీనికి తోడు కొన్ని ట్విస్ట్ ఉంటాయి, అవి మనల్ని అయితే షాక్ చేస్తాయి. అన్ని ట్విస్ట్ బాగా ల్యాండ్ అయ్యాయా అనేది ముందు ముందు మాడుకుందాం. మెల్లగా మెల్లగా అర్థమవుతాయి. ఇఫ్ ఐ సే దెమ్, స్పాయిలర్స్ అయిపోతాయి. సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ ఇట్స్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్. ఈ పోర్షన్ లో మెయిన్ లీడ్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఎక్సలెంట్ పోర్ట్రేట్ డెలివరీ చేశారు. ఆ క్యారెక్టర్ కి ప్రాపర్ సెట్ అవుతూ ఆ పోర్షన్స్ ని బాగా ఎంగేజ్ చేయగలిగారు. సెకండ్ హాఫ్ లో వస్తాయి, దీస్ పోర్షన్స్ వేర్ సో గుడ్ అండి. అప్పటిదాకా ఉన్న సినిమా మీటర్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాయి. ఫ్రమ్ దెన్ ఆన్ డాట్స్ మెల్లగా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. డాట్స్ అంటే గుర్తుకొస్తుంది, మూవీని ఎండ్ అయ్యే టైంకి బాగా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ప్రయత్నంలో కొంతవరకు సక్సీడ్ అయ్యారని చెప్పాలి. యాజ్ అన్ ఆడియన్స్ మనకి ముందు నుంచి ఉన్న సెటప్స్ ఏంది అనేవి అర్థం కావు. మెల్లగా క్లారిటీ వస్తుంటే ఒక డీసెంట్ హై ఫీల్ అవుతాం. ఇందులో కొన్ని పోర్షన్స్ కి ఇది ఫీల్ అవుతాం. మిగతా విషయాలు ముందు ముందు నెటివ్స్ లో మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ ఇస్ డీసెంట్. కొన్ని ప్లేసెస్ లో చాలా బాగుంటుంది. నేచురల్ లొకేషన్స్ లో షూటింగ్ అండ్ ఒక రా రస్టిక్ తమిళ్ ఫిల్మ్ చూస్తున్నామనే ఫీల్స్ వస్తాయి. మ్యూజిక్ ఇస్ డీసెంట్. మరి సినిమాని ఎలివేట్ చేయకపోయినా మూవీలో ఉన్న సీన్స్ కి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేయగలిగింది. కమింగ్ టు ద నెగటివ్స్, మూవీలో స్టోరీ కొంత ఫ్రెష్ గా ఉంటుంది. ఏంది నెగటివ్స్ అని ఫ్రెష్ అంటాడు అనుకోకండి. మూవీ స్టోరీ ఫ్రెష్ గా అనుకున్నా అది డెవలప్ అవుతున్న విధానం అండ్ స్క్రీన్ ప్లే లో చాలా లాగ్ ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ఫీల్ అవుతాం. ఏం జరగకుండా ఒక న్యూట్రల్ వేలో అలా వెళ్తూ ఉంటది. మనల్ని అంతగా ఎంగేజ్ చేయడు. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ మేబీ డైరెక్టర్ తీసుకున్న క్రియేటివ్ చాయిస్ అయ్యి ఉండొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ లో వాడుకొని సెకండ్ హాఫ్ మెల్లమెల్లగా అన్ని థింగ్స్ ని కనెక్ట్ చేస్తూ వస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ చూసేటప్పటికి చాలా డిస్కనెక్ట్ అవుతాం. ఇక్కడ రైటింగ్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపిస్తుంది. యాజ్ ఎ హోల్ వెల్ టేక్డ్ ప్రొడక్ట్ అయినా ఆ సీన్స్ కనెక్ట్ చేసిన విధానంలో కొన్ని ఫోర్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొదలు లో ట్రాక్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది. ఇలాంటి థ్రిల్లర్స్ కి మల్టిపుల్ లేడ్ ఎంగేజింగ్ రైటింగ్ ఇంపార్టెంట్. జనాల అటెన్షన్ స్పాన్ టెస్ట్ చేయకుండా కొంచెం మైనర్ చేంజెస్ చేసుంటే మూవీ ఓవరాల్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేదేమో. అండ్ కమింగ్ టు నవీన్ చంద్ర, ఎంత గొప్ప యాక్టర్ తను. మూవీలో రోల్ బాగున్నా అతని పొటెన్షియల్ అసలు టచ్ కూడా చేసిన ఫీల్ రాదు. మూవీ మొత్తం చాలా మొనోటోనస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఎవరినో నెపో కిడ్ అనే డౌట్ కూడా వచ్చింది నాకైతే. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఆల్రెడీ నవీన్ చంద్ర గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ లో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశారు. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ డీసెంట్. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా పర్లేదు భయ్య. ఫస్ట్ హాఫ్ చూసి ఎత్తిపోయింది అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ సినిమాని సేవ్ చేసింది. కింద మన మూవీస్ ఫర్ యూ సెకండ్ ఛానల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.